అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప ది రూలర్ సినిమాకు సంబంధించిన టీజర్ ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే టీజర్ ఎలా ఉంది, టీజర్లో హైలైట్స్ ఏంటి, అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకునే ముందు మా టీటీ సినిమా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప ది రైజ్ అనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదు, ఆయనకు నార్త్లో కూడా ఎనలేని గుర్తింపు తీసుకొచ్చింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో సీక్వెల్ ప్లాన్ చేశారు మేకర్స్. వాస్తవానికి సినిమా హిట్ కాకపోతే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు, కానీ హిట్ కావడమే కాదు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పుష్ప 2 సినిమాపై అభిమానులకు భారీ అంచనాలున్నాయి. ఇక ఆ అంచనాలను పెంచే విధంగా సినిమా యూనిట్ ఎప్పటికప్పుడు ప్రమోషన్ కంటెంట్ రిలీజ్ చేస్తూ వస్తుంది. ఈ మూవీని సుకుమార్ డిజైన్ చేస్తున్న విధానం, ఐకాన్ స్టార్ గెటప్స్ క్రేజీగా ఉండటంతో ఫ్యాన్స్కి మాత్రమే కాదు సాధారణంగా ఆడియన్స్కి కూడా మైండ్ బ్లో చేస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఓ వీడియో ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసింది. పుష్ప బతికే ఉన్నాడన్న అనే డైలాగ్ అల్లరించింది. ఇక అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 టీజర్ను విడుదల చేశారు. ఈ టీజర్ విషయానికి వస్తే ఇది 1 నిమిషం 8 సెకండ్లు నిడివి ఉంది. ముందు నుండి చెప్పుకొచ్చిన గంగాలమ్మ జాతరని హైలైట్ చేస్తూ టీజర్ను కట్ చేశారు. మీరోస్లా కూబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ కూడా సూపర్ అనిపించేలా అంటుందని టీజర్లోనే విజువల్స్ చూస్తే స్పష్టమవుతోంది. పుష్పరాజుగా బన్నీ లుక్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. అయితే అంతకుముందు డిఫరెంట్ ఫ్రీ లుక్స్ విడుదల చేస్తూ వచ్చింది టీం. పుష్ప 2 టీజర్ దద్దరిల్లిపోయింది. టీజర్ వేరే లెవెల్లో ఉందని గర్వంగా చెప్పేస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఆగస్టు 15న వస్తుందని చెప్తున్నా ఏదో మూల అనుమానాలైతే అలాగే ఉండిపోయాయి. కొన్ని రోజులుగా పుష్ప 2 షూటింగ్ వేగంగా జరుగుతుంది. నాన్ స్టాప్ స్కెడ్యూల్స్, అనుకున్న తేదీకి అవుట్పుట్ వచ్చే ప్రయత్నాలే చేస్తున్నారు సుకుమార్. దీంతో పుష్ప 2 షూటింగ్ అనుకున్నట్లుగా జరగడం లేదట. చెప్పిన తేదీకి రావడం కష్టమేనట. అల్లు అర్జున్ సినిమాకు మరోసారి వాయిదా తప్పదట అని వినిపించిన వార్తలన్నిటికీ ఈ టీజర్ చెక్ పెట్టిందని చెప్పవచ్చు. ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానుల ఆశలన్నీ పుష్ప 2 పైనే ఉన్నాయి. దీంతో సినిమా కోసం అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అంటున్నారు.